చూసారు కదా ఫ్రెండ్స్, తందూరి చికెన్ మసాలా కోసం అయితే నేనైతే చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసి వాష్ చేశాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా నానబెట్టాను. ఇప్పుడు మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసేయాలి పక్కకైతే. మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా అలాగే ఒక ప్లేట్ తీసుకొని కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మనకి దానికి తందూరి చికెన్కి సరిపడైతే మనం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మిర్చి వేసుకోవాలి. కారం పొడి అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. స్పైసెస్ అయితే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, అందుకే ఎవరికి తగ్గట్టు టేస్ట్ స్పైసెస్ తగ్గట్టు అయితే వేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇందులోకి. సాల్ట్ కూడా మన రుచికి తగ్గట్టు వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే సేమ్ మనకు బయట రెస్టారెంట్లో ఎట్లా ఉంటుందో అలాగే టేస్ట్ వస్తుంది దీనివల్ల, అందుకే నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పెప్పర్ కూడా. టేస్టింగ్ సాల్ట్ అయితే నచ్చిన వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు, ఆప్షన్ మాత్రమే. ఇంక ఇప్పుడు నెక్స్ట్ తందూరి మసాలా అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇంత వేస్తుండ్రు స్పైసీ ఎక్కువ అయిపోతుందేమో అనుకుంటారు, అస్సలు కాదు. ఎందుకంటే దీనివల్ల చాలా టేస్ట్ ఉంటుంది, అస్సలు స్పైసీ కావద్దు, చాలా బాగుంటుంది. అందుకోసం అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను, స్పైసీగా ఉండాలని. అలాగే ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఎందుకు వేస్తున్నాను అంటే జస్ట్ ఆప్షనే, ఒకవేళ నచ్చకపోతే దాన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే పిల్లలకి బాగుంటుంది, ఏదైనా పిల్లలకి కాదు మనకైనా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనైతే వేసాను. ఒకవేళ ఇష్టం లేదన్న వాళ్ళైతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ అయితే. ఇంక ఇప్పుడు అయితే ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వెనిగర్ అనేది వేసుకోవాలి ఇందులోకి. వెనిగర్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సోయా సాస్ కూడా లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా పడుతుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఇందులోకి, అప్పుడే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఘాటుగా. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, వాటర్ వేయకూడదు. ఆయిల్ వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ అనేది, నేను పెద్దదైతే ఒక హాఫ్ లెమన్ అయితే మంచిగా స్క్వీజ్ చేసుకుంటున్నాను. అందులో మొత్తం హాఫ్ లెమన్ అయితే వేసేసుకొని ఇప్పుడు మంచిగా మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా నేను వాటర్ యాడ్ చేయలేదు, చూసారు కదా. ఎందుకంటే వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్పైసెస్ అంతా మంచిగా పట్టుకోదు, అందుకోసం నేను వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇదంతా కూడా మెల్లిగా నిదానంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా మంచిగా మిక్స్ అవ్వాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా మిక్స్ అవ్వకుండా అస్సలు ఉండొద్దు. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మిక్స్ అవుతుంది. ఇంకా ఇది అంతా మిక్స్ చేసిన తర్వాత ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. మార్నింగ్ నుంచి ఇంకా పని అయిపోయింది హడావిడిగా. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చులే, ఇప్పుడు చేసి మ్యాగ్నేట్ చేసి మనం అలా ఫ్రిడ్జ్లో పెడితేనే కదా తినడానికి బాగుంటుంది అనేసి, అందుకే ఫస్ట్ మ్యాగ్నేట్ చేస్తున్నాను. ఇంక ఇదంతా కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా కొంచెం అంటే ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేస్తే మనకి రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. నాకు కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించింది, ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇంకా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని అయితే. ఇలా మిక్స్ చేస్తుంటే కారం చూస్తే తెలియదు, కానీ హ్యాండ్ వాష్ చేసిన తర్వాత అనిపిస్తుంది అబ్బా అని. ఇంకా మంచిగా ఇదైతే మిక్స్ అయిపోయింది, చూసారు కదా. ఇదంతా ఇప్పుడు మనం ఒక పక్కకు అనేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా, ఈ మసాలా అంతా కూడా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా పక్కకు అనుకొని ఇప్పుడు తందూరి చికెన్ అయితే మనం ఇందులోకి పెట్టేసుకుందాం. ఇదే ప్లేట్లోకి మనం పక్కన పెట్టాం కదా ఆల్రెడీ, వాటర్లోకి వెళ్ళి తీసి వాటర్ అంతా డ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకొని దీనికి మంచిగా అప్లై చేసేసుకోవడమే. ఇది ఘాట్లు పెడతాం కదా మనం తందూరి చికెన్కి, కొంచెం ఎక్కువ ఘాట్లు పెట్టాలి. జస్ట్ ఏదో అలా షోకేజ్ కోసం అన్న ఒక 4 ఘాట్లు పెట్టి వదిలేస్తే మాత్రం తర్వాత తినలేము, ఇంత కష్టపడి చేసిందాన్ని. ఎందుకంటే లోపల చప్పగా ఉంటుంది. కొంచెం ఘాట్లు ఎక్కువ పెట్టించుకోవాలి, లేదంటే మనం ఇంట్లో పెట్టుకున్నా పర్లేదు. అప్పుడే ఇంత ఎక్కువ ఘాట్లు పెడితే లోపల వరకు స్పైసెస్ అంతా కూడా మంచిగా వెళ్ళి టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్లై మాత్రం కొంచెం నిదానంగా ఓపికతో మంచిగా అప్లై చేయండి, అప్పుడే బాగుంటుంది. మనం ఘాట్లు ఎక్కడి వరకు అయితే పెట్టామో ఆ ఘాట్లలో లోపల వరకు కూడా మంచిగా అప్లై చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ చికెన్ని ఇంకో వైపు తిప్పుతుంటే పిల్లలకి, చిన్న బేబీస్కి స్నానం చేపించినప్పుడు అటు ఇటు తిప్పుతాం కదా, అలా అనిపించింది. ఎందుకంటే అంత సున్నితంగా తీయాలి. ఇంక ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను మంచిగా అప్లై చేశాను చూడండి. ఇలా మొత్తం అప్లై చేసేసి మంచిగా ఘాట్లు చూసారు, ఒక్క లెగ్కి నేను ఎన్ని ఘాట్లు పెట్టించానో అలా ఘాట్లు అనేది మనం ఎక్కువ పెట్టుకుంటేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఇప్పుడు ఇక మిగిలిన స్పైసెస్ అంతా కూడా కడుపులోకి అయితే లోపలికి పంపించాలి. లోపలంతా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడే ఇది మసాలా అంతా కూడా అందులోకి వేసేసి మంచిగా లోపల మంచిగా అప్లై చేయాలి. బోన్స్కి అంతా లోపల వరకు వెళ్తుంది. లోపల ఎందుకు అంత మసాలా అనుకుంటారు, వేస్ట్ ఎక్కువగా చేశానేమో అని, కానీ కాదు. అలా మొత్తం అప్లై చేసేసి మనం దాన్ని క్లోజ్ చేసామంటే
ఆ కుక్ అయ్యేటప్పుడు ఆ మసాలా అంతా కూడా కుక్ అవుతుంది కదా! చికెన్‌కి అంతా స్ప్రెడ్ అయిపోయి మంచిగా మసాలా అనేది పట్టుకుంటుంది. చూసారా రెడీ అయిపోయింది. ఆహా! ఎంత బావుంది. ఇంకెందుకు ఇప్పుడు అలా అయిపోయిందాన్ని ఒక్క 40 మినిట్స్ కానీ 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ అలా మనం ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసుకొని ఇప్పుడు నేనైతే ఒక 1 ½ అవర్ పెట్టుకున్నా. ఇంకా నేను ఓవెన్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇలా అంతే ఎక్కువ పనేముండదు. మనం అంత అప్లై చేసుకొని ఆ ప్రాసెసే లేట్ అయితుంది. ఇంకా మిగతా ఈ ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుంది. ఇంకా ఓవెన్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నాక ఒక 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం దీన్ని ఒకసారి తీసి చెక్ చేయాలి. ఎంత బాగా తిరుగుతుందో చూసారా? ఇప్పుడైతే మనం ఇప్పుడు తీసి చూసాం కదా! ఇప్పుడు దీన్ని తీసి మనం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బటర్ ఇష్టం లేని వాళ్ళు ఘీ అంటారు కానీ ఘీ నాకు నచ్చదు. ఘీ జస్ట్ ఏదో అంత అంటారు కానీ నాకైతే ఇష్టం ఉండదు. బటరే చాలా బావుంటుంది. ఇంకా బటర్ అయితే నేను మెల్ట్ చేసుకొని ఇలా బటర్ అంతా కూడా అప్లై చేస్తున్నాను. ఇలా ఫుల్‌గా బటర్ అయితే ఒకేసారి ఇలా స్పూన్‌తో మనం పోస్తే అయితే కారిపోతూ ఉంటుంది. అంత వేస్ట్ అయితుంది. ఇలా బ్రష్‌తో అప్లై చేస్తే చాలా బావుంటుంది. లేదంటే చేత్తో కానీ అప్లై చేసుకోవచ్చు. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి బ్రష్ అయితే చాలా మనకి బావుంటుంది అప్లై చేయడానికి. ఇలా బ్రష్‌తో మొత్తం 2 సైడ్స్ కూడా మనం బటర్‌తో అయితే ఫుల్‌గా అప్లై చేసుకోవాలి. కానీ వేడి తందూరి చికెన్ మీద ఇలా బటర్ అప్లై చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా? అబ్బా! ఒక రేంజ్ అసలు. అలా పెట్టిన తర్వాత ఇంక అప్లై చేసి మనం ఓవెన్‌లో పెట్టేటప్పుడు ఆ కుకింగ్ స్మెల్‌కైతే బటరు ఆ స్మెల్‌కి అసలు నిజంగా ఫుల్ ఫిదా అండి. చాలా అనిపిస్తది. ఇప్పుడు మరొకసారి మనం బటర్ అంతా అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి ఓవెన్‌లో అనేది పెట్టేసుకుందాం. ఇంతే జస్ట్ ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసామంటే మళ్ళీ ఒక 20-30 మినిట్స్‌లో మనకి తందూరి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మసాలా అంతా కిందికెళ్ళిపోయింది. చూసారు కదా ఎంత బాగా కాలిందో. మొత్తం విడిగా పాటైపోయింది చూడండి. నాకైతే చూస్తేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. వావ్! అబ్బా! సూపర్ ఉందండి. మస్తు అనిపిస్తుంది తింటుంటే మాత్రం.